హలో అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. సో, దసరా హాలిడేస్ అందరు బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా! నేను మాత్రం చాలా ఫుల్ బిజీగా ఉన్నాను. సో, క్లీనింగ్‌తోని, ఇంటి క్లీనింగ్‌తోని. సో, మామూలుగా నేను ఎప్పుడైనా కూడా సమ్మర్ ఒకసారి, దసరా హాలిడేస్‌లో ఒకసారి, సంక్రాంతి హాలిడేస్‌లో ఒకసారి ఇట్లా 3 టైమ్స్ అయితే టోటల్‌గా క్లీన్ చేస్తాను. హౌస్ అంతా కూడా కంప్లీట్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ అయితే ఉంటది. అయితే ఇట్లా క్లీన్ చేసేటప్పుడు మెయిడ్‌ని మామూలుగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచుకుంటాను. ఆ రోజు కంప్లీట్‌గా సెపరేట్ మనీ ఇచ్చేసి ఆ రోజుకి టోటల్ ముందే చెప్పేస్తాను. సో, వాళ్ళని ఇంకే పని పెట్టుకోవద్దని చెప్పేసి. అయితే మెయిడ్ ఉన్న తర్వాత నేనున్న మా ఇద్దరు పిల్లలు కూడా ఉంటేనే హౌస్ క్లీనింగ్ అయితే కంప్లీట్‌గా అయితది. అయితే మెయిన్‌గా బెడ్‌రూమ్స్ అవన్నీ కూడా ఈరోజు క్లీనింగ్ పెట్టుకోను మళ్ళీ. బెడ్‌రూమ్స్‌ని అవి ముందే క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే అన్నీ ఒకే రోజు అవ్వవు కదా! మెయిన్ క్లీనింగ్ అంతా ఎక్కడ పోతది అంటే అంత టైం కిచెన్‌కే పడతది. సో, నేను కిచెన్‌లో యూజ్ చేసే యుటెన్సిల్స్ గానీ లేదా బాక్సెస్ గానీ అవన్నీ కూడా అవి వాడేవైనా, వాడనివైనా కూడా కంప్లీట్‌గా తీసి అందులో ఉండే గ్రాసరీస్ అన్నీ ఒక పేపర్ ఏసి ఆ పేపర్‌లో ఏసేసి కంప్లీట్‌గా అన్నీ క్లీన్ చేయిస్తాను. సో, అట్లా ఒక 3 మంత్స్‌కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ మళ్ళీ ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తుంటేనే ఇల్లు అనేది ఏమైనా కొంచెం నీట్‌గా అనిపిస్తది. లేదనుకోండి అసలు చూడలేము. అంటే ఇల్లును ఒక్కరోజు నీట్‌గా పెట్టకపోయినా సో, ఎన్నో రోజుల నుంచి పెట్టనట్టే కొడతది. సో, ఇల్లు క్లీనింగ్ అనేది నేనైతే ఒక్కరోజుతో అయిపోతదని అనుకోను. అది కంటిన్యూ ప్రాసెస్. ఎప్పుడూ అది డైలీ చేయాల్సిందే. ఒక్కరోజు ఇల్లు సర్దకపోయినా, ఇల్లు నీట్‌గా పెట్టకపోయినా సో, మొత్తం అంతా కూడా మెస్సీగా అయిపోతది. కాకపోతే ఇంకా డీప్ క్లీనింగ్ మాత్రం ఇట్లాగా 3 మంత్స్‌కి ఒకసారి అయితే నేను చేస్తుంటాను. వర్కింగ్ డేస్ అయితే ఇంకా కంప్లీట్‌గా మనకి అసలు వీలవ్వదు కదా! సో, నేనేం చేశానంటే ముందు లాన్‌లో ఉన్న మొక్కలన్నిటిని బయట పెట్టేసి 2 మ్యాట్స్ ఏసిన. సో, మా మెయిడ్ తోమి ఇస్తుంటే అవన్నీ నేను తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక కాటన్ క్లాత్, ఒక కాటన్ టవల్ తీసుకున్నా. టవల్ తీసుకొని అవి మొత్తం అయితే నీట్‌గా తుడిచేసి సో, ఎండొస్తది కదా! సో, ఎండలో ఆరబెడితే ఎందుకంటే మళ్ళీ సగం సగం ఆరినా కూడా మళ్ళీ ఇమ్మీడియేట్‌గా మనం అందులో గ్రాసరీస్ పోస్తాం కదా! సో, మళ్ళీ అవన్నీ కూడా పాడైపోతది. అయితే నేనేం చేస్తానంటే కొంచెం గ్రాసరీస్ ఎక్కువున్నాయనుకోండి సో, ఇట్లా క్లీనింగ్ అప్పుడు ఏం చేస్తానంటే పైన ఎండలో అన్ని పేపర్స్ ఏసి ఆరేస్తాను. అవన్నీ కొంచెం ఎండకు పెడతా. సో, అంటే వడియాలు ఇటువంటివి సంవత్సరానికి సరిపోను ఉంటాయి కదా! అటువంటివి. మామూలుగా ఏవైనా చిన్న చిన్న గ్రాసరీస్ అట్లా మిగిలితే మెయిడ్ వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంక నేను కంప్లీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత సో, ఇవన్నీ కూడా నీట్‌గా చేసుకున్న తర్వాతే అంటే ముందే నేనేం చేస్తానంటే కిరాణం సామాను ఉంటుంది కదా! సో, గ్రాసరీస్ నేను తెప్పియను. అంటే ఎప్పుడైనా క్లీనింగ్‌కి ముందు ఏ రోజు చేస్తానో ఐడియా ఉంటది కదా! సో, ఆ మంత్ ముందైతే ఇంక నేను గ్రాసరీస్ తెప్పియను. నీట్‌గా చేసిన తర్వాతనే గ్రాసరీస్ తెప్పించుకుంటా. ఎందుకంటే మళ్ళీ దానికి గ్రాసరీస్ తెప్పించి డబ్బాలలో ఉన్నాయనుకోండి, వాటిని తీయడం, మళ్ళీ వాటిని పోయడం అదే పెద్ద పనైపోతది గనుక సో, నేను క్లీనింగ్‌కి ముందు ఎప్పుడు కూడా నేను షాప్‌లో నుంచి ఐటెమ్స్ అయితే తెచ్చుకోను. ఒకటేసారి నీట్‌గా అయిన తర్వాత అయితే తెచ్చుకుంటా. ఇప్పుడు హాలిడేస్‌కి ఏందంటే ఇంకా 2 డేస్‌లో నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను కదా! ఇట్లా కంప్లీట్‌గా ఇల్లు నీట్‌గా పెట్టేసుకొని వెళ్ళిపోయినా అనుకోండి. సో, అక్కడికెళ్ళినా కూడా టెన్షన్ ఉండదు. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు 12థ్ ఫెస్టివల్, 13థ్ అక్కడే సరిపోతది. 14థ్ వస్తాం మేము. 15థే రీఓపెన్. అంటే వచ్చిన తర్వాత కొంచెం కూడా మళ్ళీ క్లీనింగ్‌కి టైం అనేది అయితే ఉండదు. ఇంకొకటి ఊరికెళ్ళినా కూడా ఇక్కడ నీట్‌గా లేదనుకోండి సో, ఇల్లు నీట్‌గా లేదు, ఇల్లు నీట్‌గా లేదు అనేది ఒకటి మైండ్‌లో ఎప్పుడు మళ్ళీ అదప్పుడు నీట్‌గా పెట్టుకోవాలి అన్న ఒక టెన్షన్ స్టార్ట్ అవుతది కదా! అందుకని చెప్పేసి ఇట్లా మొత్తం నీట్‌గా క్లీన్‌గా చేసి పెట్టుకున్నాం అనుకోండి సో, కూల్‌గా ఉండొచ్చు. సో, ఇంక ఇది ఎప్పుడు కూడా నేను అంటే ఈ పద్ధతి అయితే ఇంక దీంట్లో ఏది ఉండదు. ఏ చేంజ్ అనేది ఉండదు. హాలిడేస్‌కి వెళ్ళే ముందే ఎప్పుడైనా కంప్లీట్‌గా క్లీన్ చేస్తాను. కాకపోతే సమ్మర్‌లో మాత్రం హాలిడేస్ నుంచి వచ్చిన తర్వాత ఒక 4, 5 డేస్ ముందే వస్తాను. ఎందుకంటే సమ్మర్‌లో 1 ½ మంత్ హాలిడే ఉంటది గనుక నేను నీట్‌గా పెట్టుకొని పోయినా మళ్ళీ మొదటికొస్తది కదా అంతా. సో, సమ్మర్‌లో ఒక్కసారి మాత్రం ఏం చేస్తానంటే ఒక జూన్ ఫస్ట్ వీక్‌లోనే వచ్చేసి స్కూల్స్ ఓపెన్ అయ్యే ముందే కంప్లీట్‌గా అంతా క్లీన్ చేసేసి కంప్లీట్‌గా హౌస్ అంతా క్లీన్ చేసుకొని సో, గ్రాసరీస్ అన్నీ తెప్పిచ్చేసి డబ్బాల నిండా పోసి పెట్టుకుంటాను. సో, నేను గ్రాసరీస్ కూడా ఎవ్రీ మంత్ కొన్నే తెచ్చుకుంటాము. మ్యాక్సిమం ఏంటి అంటే 2 మంత్స్ సరిపోయేటన్ని తెచ్చుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి తెప్పించుకోవడం, పోసి పెట్టుకోవడం ఇదంతా పని అవుతది గనుక ఒకసారి తెచ్చుకుంటే అంటే 2 మంత్స్‌కి వచ్చేటట్టు తెచ్చుకున్నాం అనుకోండి. సో, మళ్ళీ మళ్ళీ పని ఉండదు.
ఇంకొకటి ఈ మధ్య నేను ఫ్రిడ్జ్ కూడా పెద్దది తెచ్చుకున్నాను కనుక కొంచెం ఎక్కువ తెచ్చుకున్నా కూడా అందులో పెట్టేసుకుంటున్నాను కనుక పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో కంప్లీట్గా ఈరోజు అయితే మార్నింగ్ ఎన్ని గంటలకంటే 7కి స్టార్ట్ చేసాము. సో 3 అయిపోయింది. 3 అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇంకా గ్రాసరీస్ అంటే తెప్పియలేదు కదా, కిరాణం ఇప్పుడేం తెప్పియను, హాలిడేస్ నుంచి వచ్చిన తర్వాతనే తెప్పిస్తాను. సో ఇంకా సర్దడం అయిపోయింది. ఇంకా డైలీ యూజ్ చేసే యుటెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే ఇంకా సర్దలేదు. లోపల నుంచి తీసిన బాక్సెస్ అవి మాత్రమే సరిపోయింది. ఇంకొకటి ఏంటి అంటే నా దగ్గర ఎక్కువగా గ్లాస్ ఐటమ్ ఉంటుంది కనుక సో వాటిని వాళ్ళకు జాగ్రత్తగా కడగడం ఎక్కువ టైం పడుతుంది, నాకు తుడవడం ఎక్కువ టైము, తీసి పెట్టడం. సో ఎందుకంటే మామూలుగా స్టీల్ అనుకోండి చాలా ఈజీగా చేసి పెట్టేసుకుంటాం కదా, అది కాకపోతే మనం చేసుకోవడానికి ఒక 1 డే అయితే కంప్లీట్గా పోతుందేమో కానీ ఒక్కసారి ఇలా ఇల్లు డీప్ క్లీన్ చేసిన తర్వాత చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇంకొకటి పిల్లలు ఉన్న దగ్గర అయితే డీప్ క్లీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, సో వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండొద్దంటే మధ్య మధ్యలో క్లీనింగ్స్ ఉంటే పిల్లలకి కొంచెం ఈ దగ్గు జలుబులు తర్వాత ఇటువంటివి అనేవి రాకుండా ఉంటుంది. ఇల్లు ఎంత క్లీన్గా ఉంటే ఈ డస్ట్తో వచ్చే ఎలర్జీస్ అయితే మ్యాక్సిమం తగ్గుతుంటాయి కనుక నేను ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. సో ఇదండి ఈరోజు నా క్లీనింగ్. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.